వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో పోటీ చేసేవారంతా కూడా గెలిపే లక్ష్యంగా వారి ప్రణాళికలతో ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. సో ప్రజెంట్ మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఉన్నాం. మనతో పాటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వీర్ల నరసింగారావు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం బాగా సాగుతోంది. యువకులు, మహిళలు అందరూ వెన్నంటి ఉండి నాకు మద్దతును తెలుపుతున్నారు. ఇక్కడున్న దాదాపు ఇప్పుడు మీకు కనబడే అభివృద్ధి అంతా నా వల్లనే జరిగింది. నేను ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో కనబడే అభివృద్ధి అంతా కూడా దాదాపుగా 80% పనులవై నేను ఈ గ్రామానికి అభివృద్ధికి గత 40 సంవత్సరాలుగా చేస్తున్న కృషి వల్లనే సాధ్యమైనవి. ప్రధానంగా సమస్యలు అంటే మాకు ఇక్కడ లింక్ 4 కెనాల్ ద్వారా ఒక 4 అంటే 7 మైనర్ కుంటలు ఉన్నవి. ఆ కుంటలు చెరువులు నీళ్ళు నింపడానికి సాగునీటి కోసం అవి టెండర్లు పూర్తయి పనులు స్టార్ట్ కాలేదు. గడిపల సత్యం గారి సహకారంతో అవి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. సో మీరు వెళ్తున్నారు కదా, మళ్ళీ ప్రజలందరి సపోర్ట్ ఎలా ఉంది? మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తున్నారా? బాగానే ప్రజలందరి స్పందన బాగానే ఉంది. మళ్ళీ నేను సర్పంచ్గా రావాలని వారందరూ కోరుకుంటున్నారు. నా 40 సంవత్సరాల అనుభవాన్ని ఈ గ్రామానికి అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని వారందరికీ నమ్మకం ఉంది. నేను నిరంతరం గ్రామంలోనే అందుబాటులో ఉంటా కాబట్టి వారందరికీ కూడా అదే నమ్మకంతో నన్ను స్వాగతిస్తున్నారు. సో సార్, ఇప్పటికీ కూడా పరిష్కరించబడని సమస్యలు ఏమైనా ఉన్నాయా పరిధి లోపల? ఉన్నాయి. కెనాల్ కిష్టాపల్లె మల్కాపూర్ కెనాల్ మీద బ్రిడ్జి, అది కరీంనగర్కు కనెక్టివిటీ పెట్టేది, అదొకటి ఇంకా పరిష్కారం కాని సమస్య. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అది ఎక్కువగా టైం నుంచి పరిష్కారం కాని సమస్య. సో మీరు కొంచెం ఆల్రెడీ అనుభవజ్ఞులు కదా, ఇంకా మీ గ్రామాన్ని, మీ అనుభవాన్ని ఎలా ఉపయోగించాలి అనుకుంటున్నారు? ఇంకేం చేయాలి అనుకుంటున్నారు గ్రామ ప్రజలకు అందరికీ? గ్రామ ప్రజలకు ఎక్కువగా సంక్షేమం గ్రామ పంచాయతీ స్థాయిలో మనం ఏ విధంగా చేయొచ్చు, విద్యకు కానీ వైద్యానికి కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేట్లు చేయాలని, తర్వాత ఇళ్ల నిర్మాణంలో చాలా పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రధానంగా మా ఇందిరమ్మ కాలనీ లోపల గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మాణం కాకుండా ప్రారంభించకుండానే ఉన్నాయి, అవి ఖాళీగా ఉన్నాయి. అలాంటివన్నీ అర్హులకు కేటాయించి వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని నేను అనుకుంటున్నా. వెలిచాల గ్రామస్తులకు మరియు అక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ స్థలాలు ఇప్పించి ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకుంటున్నాం. సో నార్మల్ బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, లైట్లు, రోడ్లు, ఇలాంటి వాటి మీద మీ ప్రణాళిక ఏమైనా ఉందా, లేకుంటే అన్నీ బాగానే ఉన్నాయి మా గ్రామం లోపల అంటారా? నిర్వహణ అనేది సరిగా లేదు. ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి అధికారుల పాలనలో కొంత ఎలాగైనా మనకు రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఉండే విధంగా అధికారుల పనులు అంతగా ఉండదు. వాటి నిర్వహణ అనేది మాకు ఇదివరకు అనుభవం ఉన్నదే. నేను 5 సంవత్సరాలు, అంతకుముందు 7.5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా నిరంతరం ఈ ప్రధానంగా ఏంటి గ్రామ పంచాయతీ బాధ్యతలు ఏముంటాయి, మీకు వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్యం, ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 ఎట్లా చేయాలో మాకు పూర్తిగా అవగాహన ఉన్నది. అది మేము అడగకముందే, ప్రజల నుంచి ఇది లేదు అని అడగకముందే అది ఆ లోటు లేకుండా మేము ముందే తీరుస్తాం. అది ప్రధానంగా ఏంటంటే నేను గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ ఉంటాను. మీకు రక్షిత నీరు సరఫరా జరిగే టైంలో నేను అవన్నీ వీధుల్లో తిరుగుతుంటాను. నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయో తెలుసుకుంటాను, ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడ తక్కువ వస్తున్నాయి, వాటిని క్రమబద్ధీకరించడం. కొన్ని ఎత్తు ప్రదేశాలకు నీళ్ళు తక్కువగా వెళ్తాయి, లోతు ప్రదేశాలకు, లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు ఎక్కువగా వెళ్తాయి. ఇలాంటివన్నీ క్రమబద్ధీకరించి ఎత్తైన ప్రదేశాలకు కూడా నీళ్లు సరిగ్గా అందే విధంగా, సక్రమంగా అందే విధంగా చూస్తా. తర్వాత వీధి దీపాలు, నేను అప్పుడు సర్పంచ్ ఇదివరకు ఉన్నప్పుడు కూడా రాత్రి వేళల్లో తిరిగేవాడిని, ఎక్కడెక్కడ వీధి దీపాలు లేవనడిది. తర్వాత వార్డుకొక్కరిని, వార్డు సభ్యులు ప్లస్ వారు కాకుండా సిబ్బంది నుంచి ఒకరిని నియమించేవాడిని. అక్కడ ప్రతిరోజు సాయంత్రం రాత్రి చూసి ఎక్కడ వీధి దీపాలు లేవు, ఎక్కడ బల్బులు పోయినాయి అని చెప్పేవాళ్ళు. నేను క్రాస్ చెక్ చేసేవాడిని రాత్రులు తిరిగి. ఆ విధంగా తెల్లవారి వరకు పోయిందంటే మళ్ళీ తెల్లవారు మేము బల్బు పెట్టేవాళ్ళం. ఆ విధంగా నిర్వహిస్తాం. తాగునీరు ఇది విధంగా. పారిశుధ్యం కూడా మేము గ్రామాలు ఎప్పుడు తిరుగుతూ ఎక్కడ పారిశుధ్య సమస్య ఉన్నది, ఎక్కడ చెత్త ఉన్నది, ఎక్కడ మురుగునీరు ఉన్నది, వాటి నిర్వహణకు ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అదే కొనసాగిస్తాం. సార్, ఓకే సార్, చివరి ప్రశ్న. సో ఇంతమంది ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకే కాకుండా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళందరికీ? నాకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, గ్రామం మీద ఉన్నటువంటి అవగాహన ఈ గ్రామంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని నేను అంటున్నా. అంతేకాకుండా నేను ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు నాకు చాలా దగ్గరగా ఉంటారు. నేను
ఆయన నాయకత్వంలో మా కాన్స్టిట్యూన్సీ ఎంతో ముందుకు పోతుంది. మా గ్రామాన్ని కూడా ఆయన ఎంతో ముందుకు తీసుకెళ్తుండు. ఏ సమస్యను చెప్పినా వెంటనే పరిష్కరిస్తుండు. కాబట్టి మా గ్రామస్తులకు ఎటువంటి సమస్య వచ్చినా మేడిపల్లి సత్యం గారి సహకారంతో నేను వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఈ వెలిచాల గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అండి. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు? వీళ్ళ నరసింహారావు గారికి. సో ఎందుకు వీర నరసింహారావు గారికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? అనుభవం కలిగిన నాయకుడు. ఈ గతంలో ఈ ఊరికి చేసిన సేవలను దగ్గరుండి మా తాతలు తండ్రులు మేము కూడా ఇప్పుడు చూస్తున్నాము. పూర్తి నమ్మకం ఉంది. ఈ నాయకత్వాన్ని బలపరచడానికి మేము ఎంతైనా సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. సో నమస్తే అన్న. నమస్తే. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? వీర నరసింహారావు సార్ గారికి. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? ఆయన ప్రజల మనిషి. దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి సాగునీటి పరిష్కారమే కానీ, మా వాటర్ సమస్యనే కానీ, మా ఊరిలో వెలిచాల గ్రామం అంటేనే ఆయన పుట్టి పెట్టుకున్నది. వాళ్ళ నాన్నగారైనా మాకు చాలా కృషి చేసిండు. ప్రతి గ్రామంలోనైనా కానీ ఏ గ్రామం లేకున్నా మా గ్రామ పంచాయతీ చాలా జాతీయ స్థాయిలో వెళ్ళింది. సార్ అంటే నరసింహారావు సార్ అంటే ఎల్లవెల్లలా ఎప్పుడైనా కానీ రాత్రి 12 అయినా ఎప్పుడైనా కానీ హాస్పిటల్ ప్రాబ్లమ్సే కానీ, ఒక వ్యక్తి చనిపోయినా కానీ హాస్పిటల్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లమ్స్ అయినా సారు అంటే మాకు తలుపు కొట్టి పెట్టడానికి ఒకే సారు మాకు నరసింహారావు గారు. మా సార్ అంటే మాకు చాలా ఇష్టం. ఊరు ప్రజలకు చిన్న పెద్ద అని భేదం లేకుండా, ఏ భేదం లేకుండా మాకు ఇళ్ళవేళలా సహాయపడేది వీళ్ళ నరసింహ గారు. కానీ ఈసారి సర్పంచ్కి మాకు వీళ్ళ నరసింహ గారే రావాలని మేము కోరుతున్నాం. సో నమస్తే తాత. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు? సార్కు సపోర్ట్ చేయాలి, నరసింహారావు సార్. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే ఆయన అన్నీ మాకు దవాఖానలకు కానీ ప్రతి పనికి మాకు అందుబాటులో ఉంటాడు. ఆయనే ఒకదానికి నాకు మా భార్య ఈ వరకు 13 ఏళ్ళ కింద చచ్చిపోయేది. నాకు హైదరాబాద్ అనేది తెలియదు. హైదరాబాద్ తీసుకుపోయి మంచిగా చేయించాడు. అక్కడికి వెళ్ళి ఇక నేను జీవి ఉన్నంత చెప్పి ఆయన బడి తిరగాలి, ఆయన నాకు కావాలని నేను చెప్తాను. రైతులకి ఏమైనా సేవలు చేస్తారా? దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రైతుల గురించి కూడా చెప్తాడు, బాగానే సేవ చేస్తాడు. నీళ్ళ గురించి, ఈ మన రోళ్ళ గురించి, ఈ లైట్ల గురించి అన్నిటికీ మంచిగా చేస్తాడు. మోరీలు గీరీలు అన్నీ చేస్తాడు. ఇటు ఈ పనులు కూడా చేస్తాడు. మాకైతే ఒకటి అది బాగా పెస్పైడ్ చేసాడు, లేకపోతే వరకు ఎన్నడో వేయడు దాకా. సో చూస్తున్నారు కదా, వీర్ల నరసింహారావు గారికి గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, వెలిచాల గ్రామం నుండి మైత్రి ఛానల్, కరీంనగర్.